సో నేను ఓకే. ఓకే. మన ఓకే. కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నా, ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో. మీకు ఓకేనా? ఓకే కాదా? ఓకే అండి. ఓకే. ఓకే. ఓకే, బర్త్ నో డీటెయిల్ ప్రాబ్లం. చెప్పండి. 9th February ఓకే 1991. ఓకే. టైం? 9:40 అని చెప్పారు మా మదరు. ఒకసారి మీరు ఓకే, జనరల్లీ నేను చెక్ చూస్తా. చేస్తారు కదా! 9:40 మీరు చెక్ ఏఎమా చేస్తే పిఎమా? ఏ ఊరు? ఏఎం 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 కాజా అని గుంటూరు విజయవాడ మధ్యలో కేఏ కేఏ జడ్డి అని టైప్ చేయండి. కేఏ జే కాజా కృష్ణా డిస్టిక్ అని వచ్చింది. జడ్డి అండి. కేఏ జెడ్ఏనా? అవును. అది గుంటూరు డిస్టిక్లో వచ్చింది. అవునవును అదే. ఓకే ఓకే, ఒక్క సెకండ్. మీన లగ్నం వచ్చింది, అవునండి. నక్షత్రం వచ్చేసేసి జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. కరెక్టేనా అది? మీరు వెళ్ళిపోతున్నారు, మీరు పారిపోతున్నారు వేరే దగ్గరికి, వాయిస్ వెళ్ళిపోతుంది. ఏం లేదండి. ఓకే, ఫోన్ దగ్గరే ఉంది, స్పీకర్ లో కూడా ఏం లేదు. ఓకే ఓకే, మేబీ ఇప్పుడు వాట్సాప్ ఇప్పుడు ఎఫెక్ట్ ఇప్పుడు బాగా వస్తా ఉన్నది. ఓకే. ఓకే, ఇందాక జస్ట్ పక్కన హోల్డ్ చేశాను. ఓకే ఓకే, రైట్ రైట్, నేను వదిలిపెట్టనుగా. ఓకే. 100% ఎంగేజ్ చేస్తా. సో మీన లగ్నానికి బుధ నక్షత్రం సరిపోతుందా అంటే ఎస్, మనం ఒక 2 నిమిషాలు పెంచుకుంటే సరిపోతుంది. సో 42 చేయొచ్చు అంటారా? 43 చేద్దాం. 42-30 సెకండ్స్ నుంచి 45 మధ్యలో ఉంటుంది. 9:43 ఇయర్స్ చెప్పుకుందాం, చక్కగా వస్తుంది. ఫెయిల్ అయితే నేనే ఫెయిల్ అవుతా. ఓకే, అంటే మీరు ఈ కరెక్షన్స్ బర్త్ టైం చెప్తుంటారు కదా, వింటూ ఉంటాను. నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్ అయినా అది కరెక్టా కాదా అని. నేను కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాను అందరికి, బర్త్ టైం కరెక్టా కాదా అని. అలా కాదు, ఎలా అంటే నాకు 9:40 అని మా మదర్ చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ నిమిషం సెకండ్ నోట్ చేసి చెప్పరు కదా వాళ్ళు, వాళ్ళ టార్గెట్ అది కాదు. సో వాళ్ళు చాలా సార్లు అడుగుతూనే ఉండేవాడిని, టైం పడుతుంది అంత. చాలా సార్లు అడుగుతుండేవాడిని, అంటే ఫస్ట్ క్రైయా ఫస్ట్ బ్రీతా నీకు ఎలా తెలుసు, మీ క్వశ్చన్స్ నేను మా మదర్ అడిగితే మరి అవన్నీ అవసరం బాబు అంటారు మరి. ఏదో ఇడికేదో అయింది అన్నట్టు. అదే అదే కదా, అసలు ఫస్ట్ బర్త్ డీటెయిల్స్ అడిగితేనే ఏం జరుగుతుంది, ఎందుకు అడుగుతున్నావు, ఏమవుతుంది అని అడుగుతారు ఫస్ట్. ఈ నా మ్యాడ్నెస్ కొంచెం తెలుసండి. తెలుసా? ఓకే, సంతోషం. బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. బట్ మీ వీడియోస్ తో మోర్ స్కెప్టిక్ అండ్ మోర్ ప్రాక్టికల్ అనిపిస్తుంది మీ అప్రోచ్. దానివల్ల కొంచెం మిమ్మల్ని ఎక్కువ ఫాలో చేస్తారు. బయట చెప్తుంటారు కదా వీక్లీ డైలీ రాశి ఫలాలు. టు బి ఫ్రాంక్, యూ సేవ్డ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ దోస్. అవునవును, మా ఛానల్లో ఒక్క దిన ఫలితాలు ఉండవు, ఒక్క ప్రోగ్రామ్స్ ఏమి ఉండవు, తెలుసు కదా. మా మదర్ మా సిస్టర్ అప్పుడప్పుడు ఇవాళ నీది బాగుందంట, ఈ మంత్ నీది బాగుందంట అని చెప్తే అవన్నీ నమ్మొద్దు, అసలు చూడద్దు. బర్త్ చార్ట్ లో ఒకటి కన్ఫర్మ్ కాకుండా అవి ఏంటంటే అమెజాన్ కొరియర్ బాయ్ మన వీధిలోకి వచ్చాడు నేను చూశాను అన్నట్టే ఉంటాయి అవి. సో మనకి కన్ఫర్మ్ అయితేనే మనకి డెలివరీ అవుతాయి అవన్నీ. అదే 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 మీరు చెప్పింది కాన్సెప్ట్ చెప్తా గానీ, బట్ ఇప్పుడు మేము ఇన్ని రోజుల నుంచి ఫాలో చేస్తుంటే మీరు చెప్తే మాకు అది సింక్ అవుతుంది. సూపర్ సూపర్. సో మీరు ఏం చేస్తున్నారు? నార్మల్ గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఏంటిది మీది కోడింగ్ ఏంటిది? జావా డెవలపర్, యూఐ కూడా చేస్తూ ఉంటాం. ఓకే, యూఐ యూఎక్స్. మరి మా వెబ్సైట్ యూఐ యూఎక్స్ అంతా మంచిగా ఉందా? బాగుందండి. నేను లిటరలీ మీ వీడియోస్ ఇప్పుడు కేస్ స్టడీస్ చేస్తున్నారు కదా రీసెర్చ్ గురించి, అప్పటి నుంచే నేను V2 చూస్తున్నాను. ముందంతా V1 ఫాలో అయ్యాను. అవునవును, V2ని ఏంటిది సైలెంట్ ప్రమోషన్ చేస్తున్నాం. ఓకే ఓకే. సో హార్డ్లీ ఒక 2 months నుంచి V2 చూస్తున్నాను నేను. వెరీ గుడ్. ఇంకా చాలా గ్రాఫ్స్ ఉన్నాయి, ఒక లైన్ గ్రాఫే కాకుండా రెట్రోగ్రెషన్ గురించి లైట్ గ్రాఫ్ అని అవన్నీ తీసుకొస్తాం. వన్ ఆఫ్ క్వశ్చన్స్ లో కూడా అది ఉంది, నాకు రెట్రోగేట్ గురించి వీడియో చేస్తున్నారు, ఆర్ చార్ట్ ఇస్తానన్నారు. 1000 మంది కలిసి ఒకేసారి అడగట్లేదు అని చేయట్లేదు. లేదు, మీరు పర్సనల్ గా నాకన్నా ప్రొవైడ్ చేయండి కదా, ఇచ్చేస్తా, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే నా చాట్ లోనే రెట్రోగేట్ ఉంటది. నేను మీ చాట్ క్లారిఫై చేస్తాను ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఏం కావాలి మీకు? ఫర్దర్ టైం ఎట్లుంటది, కావాలా? ఏం కావాలి? నాకు
రైట్ నో కొంచెం కెరియర్ స్టాగ్నేట్ అయిన ఫీలింగ్ ఉంది. అంటే ఓకే. ఇప్పటి నుంచే కాదు, లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా సమ్వేర్ ఎక్కడో కెరియర్ స్టాగ్నేట్ అయింది. ఆఫ్ కోర్స్ నేను టైం స్పెండ్ చేయలేకపోతున్నా టు ప్రోగ్రెస్. ఓకే సరే, ఒక్కసారి చార్ట్ టక్కున ఒక గ్లిమ్స్ వేసేస్తాను, చూసి వచ్చేసి మాట్లాడుకుందాం. ఓకే ఓకే. ఒకటి 4-5 ఈవెంట్ చెప్తే అవి సరిపోతే అమ్మయ్య సరిపోయిందని చేయొచ్చు. ఓకే ఓకే. చార్ట్ స్టార్టింగ్లో మంచిగానే వెళ్ళినట్టుంది కదా. సో బేసికల్లీ గురువు అనేవాడు వక్రించి ఏ నక్షత్రంలో ఉన్నాడు? పుష్యమిలో ఉన్నాడు. ఇక ఈయన ఇప్పుడప్పుడే డైరెక్ట్ కాడు. ఓకే, సో ఆయన డైరెక్ట్ అయినా అవ్వకపోయినా పుష్యమిలో ఉండడం వల్ల ఆ శని అనేవాడు లాభంలో ఉండడం వల్ల దోషం అనేది హరించబడింది. ఓకే, సో రెట్రోగ్రేషన్ క్యాన్సిలేషన్ వచ్చింది. 80% ఇస్తాము, ప్యూరిటీ ఇయ్యం. 100% రెట్రోగ్రేషన్లో 80% డైరెక్ట్ స్కోరు, 20% రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ అనమాట. అంటే చిన్న చిన్న మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ తీసుకున్నా మనం ఓవర్కమ్ అవ్వగలుగుతాం అది. ఓకే, కానీ ఒక్కోసారి ఏంటిదని అంటే కొంచెం ఆ ట్విస్ట్, పంచమ స్థానం ఏంటిది? సంతాన స్థానం కదా. సో కాబట్టి ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చైల్డ్ పరంగా ఇష్యూ ఇస్తుందా, ఒక్కోసారి డిస్టెన్స్ ఇస్తుందా, లేదంటే పిల్లలు వేరే ఊళ్ళో చదువుకుంటున్నారా, ఇలా రకరకాలుగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. చూద్దాం అది టైం వచ్చినప్పుడు. తర్వాత చంద్రబుధుల పరివర్తన ఉంది మీ చార్ట్లో. బుధుడు ఖచ్చితంగా వక్రించడులే. సో కుజుడు ఫలితాన్ని ఇస్తాడు. సో కుజుడు బాగున్నాడు, సో దట్ ఈజ్ ఓకే. సప్తమాధిపతి తృతీయంలో ఉన్న భాగ్యాధిపతి కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఏంటిది? సూపర్, మ్యారేజ్ రిలేషన్షిప్ చక్కగా ఉంటుంది. మరి చంద్రుడు శని ఫలితాన్ని ఇస్తాడు, కానీ చంద్రుడు సరిగ్గా లేడుగా. కాబట్టి ఏంటంటే మళ్ళీ పంచమాధిపతికి మళ్ళీ సంతాన దోషం ఏర్పడింది కొంత. ఓకే, బట్ స్టిల్ ఓకే. కాబట్టి సంతానం ప్రోగ్రెస్ చేయడానికి ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? అంత సాఫీగానే అయిపోయిందా? అది మళ్ళీ టైంతో చెప్తా. బట్ ఇదొక పాయింట్. లేదంటే ఎడ్యుకేషన్ పరంగా ఒకసారి బ్రేక్స్ ఏమైనా ఏర్పడ్డాయా? ఎడ్యుకేషన్ బ్రేక్స్ ఏర్పడ్డాయి. ఒక్కోసారి ఏంటంటే ఫాదర్ యొక్క ప్రోగ్రెస్ లో కూడా కొన్ని ట్విస్ట్లు ఉంటాయి అనమాట. ఓకే, అవి మళ్ళా చూద్దాం, అది టైం చూద్దాం. ఇప్పుడు టైం అయితే 94కి చైల్డ్హుడ్ బాగానే వెళ్ళినట్టుంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ వీనస్ కు సెక్స్టైల్ ఇచ్చింది. అష్టమాధిపతి వ్యయంలో ఉంటూ లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. లగ్నాధిపతి మిక్స్డ్ ఆస్పెక్ట్ లో ఉన్నాడు, ఎక్స్పెక్టెడ్ గా లేడు కదా. సో క్యాన్సిలేషన్ వచ్చింది కాబట్టి సేవ్ అవుతోంది. బట్ అయినా కూడా ఏంటంటే మనకి రీసెర్చ్ ఇవన్నీ బాగానే కలిసి వస్తాయి. అంటే ఒక విషయాన్ని డెప్త్ గా వెళ్ళి తెలుసుకోగలగడం, ఇవన్నీ బాగానే పాజిటివ్ గా పనిచేస్తాయి. అది టు బి ఫ్రాంక్ ఈ మధ్య స్టార్ట్ అయినా యాక్టివేట్ 5 years నుంచి ఏదన్నా ఒక విషయం మీద చాలా అంటే విషయం తెలిస్తే డెప్త్ కి వెళ్ళాలి. అది ఒక రకమైన ఇచ్చింగ్ ఫీలింగ్ అనమాట. డెప్త్ కి వెళ్ళి మనం ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యే వరకు కూడా ఇస్తుంది. సో ఇక్కడ 94-95 లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది, పాజిటివ్ స్టెప్ తీసుకుంది ఫ్యామిలీలో. ఇట్లా చెప్తాను అనమాట. పని చేసింది ఏమన్నా మరి చిన్నప్పుడు ఏం తెలియదు అంటారా? 95 లో అసలు గుర్తులేదు. ఓకే, ఏం పర్లేదు. అంటే ఆ స్టార్టింగ్ ఆఫ్ ద లైఫ్ లో ఫ్యామిలీలో ఏమి ఇబ్బంది ఏం చెప్పట్లేదు, ఫైనాన్షియల్లీ ఆర్ వాట్ ఎవర్, స్టెప్ బై స్టెప్ ముందుకు పోతుందని చెప్తున్నాను. బుధ దశ జరుగుతోంది కదా. సో బుధుడు బాగానే ఉన్నాడు, బుధుడు మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు కదా. సెల్ఫ్ ఎఫర్ట్, పాజిటివ్ అవన్నీ చెప్తాను అనమాట. ఓకే, మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తా. అప్పటిదాకా చార్ట్ మంచిగానే పోతుంది. ఓకే, మళ్ళీ ప్రోగ్రెసివ్ వీనస్ నో ఆస్పెక్ట్, ప్రోగ్రెసివ్ మార్స్ నో ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ సన్ అనేవాడు నెటల్ మార్స్ కి స్క్వేర్ అవుతాడు 2006. అంటే ఇక్కడ వరకు చార్ట్ మంచిగా పోయింది, అర్థమైందా? 2006లో శుక్రదశ వచ్చింది. శుక్రుడు గురువుని ఫాలో అవుతున్నాడు, రెట్రో ఎఫెక్ట్ కదా. సో ఎడ్యుకేషన్ బ్రేక్ అన్నారుగా. ఇక్కడ చూడండి, అనుకున్న ఎగ్జామ్ లోను అనుకున్న సాటిస్ఫాక్షన్ లెవెల్లో రావడము అవన్నీ కూడా 2006, 7, 8 వరకు కూడా అబ్స్ట్రకుల్స్ ఉన్నాయి. కనిపించాయా? ప్రాబ్లమ్ ఇంటర్మీడియట్ ఏదో ఉన్నట్టుంది అనమాట. ఇట్స్ లైక్ డౌన్ ఫాల్ టు మై ఎడ్యుకేషన్ పనిచేసింది. ఓకే, ఇదే ఫస్ట్ ఛాలెంజ్ అనమాట. ఓకే, బేసికల్లీ ఇంటర్మీడియట్ హాస్టల్లో జాయిన్ చేశారు. లైక్ అది ఒక జైల్లో ఫీల్ అయ్యాను. అర్థమైంది. ఇది అంత టఫ్ ఆస్పెక్ట్ అంటే అందరితో గొడవలు, ఇష్యూస్, కన్వీనియంట్ గా ఉండదు, అంత ఇబ్బంది అనమాట. ఇక్కడ ఉండాలా, పారిపోవాలా, ఇక్కడి నుంచి ఎవరికి చెప్పకుండా పారిపోవాలా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అలానే జరిగినాయి చాలా. దాని తర్వాత మీకు గ్రోత్ చెప్తా, వెయిట్. అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్ట్. ఇక మూన్ బుక్తి 2009, 2009, 10, 11 కూడా ఎక్స్పెక్టెడ్ గా చెప్పను, ఎందుకంటే ఒకసారి ప్రోగ్రెస్ ఆఫ్ ది ఫ్యామిలీ, సెన్సిటివ్ మదర్ హెల్త్, ఇవన్నీ కూడా చెప్తాను అనమాట. ఇవన్నీ దాటిన తర్వాత శుక్రుడిలో కుజుడు వచ్చాడు. కుజుడి స్టార్ ని ఆక్యుపై చేసిన చంద్రుడు కుజుడు చేత చూడబడుతున్నాడు. కుజుడి నక్షత్రంలో రవి అనేవాడు లాభంలో బలంగా ఉన్నాడు. రవి రాహుల్ దోషం ఉన్నా కూడా
బట్ ఇక్కడ కుజుడు బలంగా పనిచేస్తాడు కాబట్టి ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ సెక్స్టైల్ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఇంప్రూవ్మెంట్ చెప్తాను. 11, 12లో మీరు కొత్త కోర్సు, కొత్త డైరెక్షన్లో డ్రైవ్ చేయడము స్టార్ట్ అయింది. ఇది మీకు ఒక స్టెప్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇంప్రూవ్మెంట్గా చెప్తాను. ఇక్కడ నుంచి 2 ఏళ్ళు మనం విపరీతంగా కష్టపడినా లైఫ్కి ఉపయోగపడే డైరెక్షన్లోకి వెళ్ళిపోతాం. ఒకటేసారి ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, 11 నుంచి 13, 14 వరకు చాలా అగ్రెసివ్గా జరుగుతూ వచ్చింది. 13 వరకు కనీసంలో వేసుకోవచ్చు. సో 11 నుంచి 13 చాలా ఇంపార్టెంట్ టైం ఫర్ యువర్ లైఫ్ అని చెప్తా. పనిచేసేవన్నీ 11 to 13 ఇస్ లైక్ అప్పుడే నేను లైఫ్ లో సీరియస్ అయ్యానండి. ఎడ్యుకేషన్, నేను ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ లో నాకు చాలా మంది చెప్పింది అంటే అప్పటికి నాకున్న సబ్జెక్ట్స్ కి వీడికి అసలు ఇంజనీరింగ్ అవ్వదు అనే 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 కొట్టుకుంటూ వచ్చేసారు. అయిపోయినాయి. అదే 2000 I took 6 months more time than usual. 14లో రాహుభుక్తి జరుగుతా ఉన్నది. రాహు స్టార్ ని ఆక్యుపై చేసిన ప్లానెట్ చార్ట్ లో లేదు. రాహు స్టార్ లో సన్ తో కలిసి ఉన్నాడు. ఇది ఇష్యూ ఉంది. ఇష్యూ ఉన్నప్పుడు మరి ఒక్కోసారి హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీయా, మదర్ హెల్తా, లేదంటే మీ పర్సనల్ హెల్తా, లేదంటే లవ్ అండ్ రిలేషన్షిప్, ఈ 14-15లో ఏదో గట్టిగా ఎమోషనల్ గా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతా ఉందన్నమాట. మిగిలిన విషయాలు బాగున్నా ఒక విషయం తేడా కొడతా ఉంది. జాబ్ ఏమన్నా ఒకటని కాదు, అన్ని కొట్టినాయి. చాలానే ఫ్యామిలీలో ఇష్యూస్ కానీ, మీరు అన్నట్టు రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ బేసికల్లీ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ సొసైటీ అండ్ లైఫ్. ఓకే, మంచి ట్రైనింగ్ ఇచ్చినాయి. బాగా ట్రైనింగ్. ఆల్రెడీ సీరియస్ అయ్యాను, ఇంకా సీరియస్ చేసినాయి అదే అన్నమాట. ఇంతకు ముందు 2 years బాగుంది, ఈ ఇయర్ బాగాలేదన్నమాట. ఓకే, ఇక రాహు భుక్తి సెకండ్ పార్ట్ ఒక పార్ట్ పనిచేయలేదు. ఓకే, ఎందుకంటే ఫాదర్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అయింది. అదే డామేజింగ్ ఆస్పెక్ట్ లో ఉంది కదా. సో 8th లాట్ చెప్పా కదా, అది దోషం ఉందని. 8th house ఎప్పుడైతే దోషంలో ఇన్వాల్వ్ అయిందో సంబడీస్ హెల్త్ కి రెస్పాన్సిబిలిటీ సిచ్యువేషన్స్ బాగా టార్గెట్ చేయడం అవి. సో హై వాలటైల్ సినారియోస్. పూర్వ భాద్రపద ఇస్ వెరీ సీరియస్ నక్షత్ర. ఆ నక్షత్రంలో ఉంటూ శుక్రుడు వక్రత దోషం పొందాడు. అది అజయ్ ఏకపాద అనే శివుడికి సంబంధించిన ఒక నక్షత్రం, అది అధిదేవత అనమాట. కాబట్టి అగ్నితత్వ నక్షత్రం. సో కాబట్టి హై వాలటైలిటీ ఇన్ ద ఎమోషన్స్, బాగా మనం హై వోల్టేజ్ ఎక్కిస్తుంది అనమాట. సో ఇబ్బంది పెడుతుంది అది. తర్వాత నెక్స్ట్ గురుభుక్తి వచ్చింది. మళ్ళీ కొంచెం బ్యాలెన్స్ అయ్యేటట్టు మెల్లగా సెల్ఫ్ ఎఫర్ట్తో మళ్ళీ ముందుకు పోవడమే. ఇప్పుడు మిరాకిల్ మ్యాజిక్ చెప్పను కానీ సెల్ఫ్ ఎఫర్ట్కి ఇక్కడి నుంచి. ఓకేనా, మళ్ళీ ప్రోగ్రెస్ వచ్చేంత వరకు ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళడమే. వచ్చింది 16-17లో చాలా మంచి మ్యాజిక్ రిజల్ట్ వచ్చింది. 10th house ట్రైన్ నెటల్ మార్స్ అంటే చాలా కాలం, అంటే ఈ ఎమోషనల్ సఫరింగ్ తర్వాత ఒక మంచి ఉద్యోగమో, ఆపర్చునిటీయో, మంచి ప్రోగ్రెస్, లైఫ్ని స్థిరత్వం చేసే విధంగా ఒక మంచి ఆస్పెక్ట్ అందుకుంది. ఇక లైఫ్ చాలా కాలం వెళ్తుంది ఇక. సో మంచి ఆస్పెక్ట్ 16-17 మంచి టర్నింగ్ ఆఫ్ ది ఇయర్ అనమాట. కనిపించిందా? యాక్చువల్లీ 16, 17, 18 ఈ 3 years చాలా ప్రోగ్రెస్ అండి. అంటే నేను పడ్డ ఈ షార్ట్ టర్మ్ కష్టంకి ఎంత ప్రోగ్రెస్ అని నాకే ఫీలింగ్. చాలా మంచిగా ఇక లిఫ్ట్ అయిపోయింది. ఇక 10 ఏళ్ళు అలా వెళ్ళిపోద్ది ఇక లైఫ్. చూడండి, నేను 17 ఎండింగ్ లో ఫారెన్ ఛాన్స్. ఇప్పుడు అక్కడే ఉన్నాను. ఇప్పుడు మీకు రెవెన్యూ రావడానికి, ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా బాగుండడానికి ఏమేం జరగాల. ఇప్పుడు శుక్రుడు ఏంటిది, అష్టమాధిపతి. మళ్ళీ ఆయన ఎక్స్ట్రీమ్ ఆఫ్ వెల్త్. ఇంకో సైడ్ కాయిన్ చూపించాలి, ఆయన డబ్బు బాగా చూపించాలి కదా. సో కాబట్టి ఇక ఆయన ఒక రేంజ్ లో మీరు పండగ చేసుకోండి అన్నట్టు ఇస్తాడు. ఓకే, సో 21, 22 ఇవన్నీ బాగానే పోతున్నాయి. ఇక ఏమీ ఆపేదానికి ఏమీ లేదు. ఆల్ ఈజ్ గోయింగ్ వెరీ వెల్. చెప్తాను, మళ్ళీ బ్రేక్ పడేంత వరకు బాగానే పోతుంది ఇక. అంతే, వాట్ ఎవర్ మ్యారేజ్, చిల్డ్రన్, ఇప్పుడు ఇవేమి ఇబ్బంది చేయవు అనమాట ఇక. ఓకే, మళ్ళీ ఒకటి వస్తుంది. థాట్ ప్రాసెస్ ఏదో కొత్త స్టార్ట్ అయింది. ఇప్పుడే కొత్తది ఏదో సరదాగా ఏదో చేద్దాం అనిపిస్తుంది కానీ చేయొద్దు, ఆగాలి. చెప్తా. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మార్స్ సెక్స్టైల్ ఇచ్చింది, కానీ దానికన్నా ముందు సాటర్న్కి సెక్స్టైల్ ఇస్తూ ఉంది. ఇది రెట్రోగ్రేట్ ఎఫెక్టెడ్ కదా. 2024-25లో మళ్ళీ మీకు కేతు భుక్తి వచ్చింది. కేతు శని నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు. 24-25 మధ్యలో మళ్ళీ చూడండి కొంచెం చిన్న ఫ్లక్చువేషన్ జరుగుతూ ఉన్నదనమాట. ఒక 5-6 నెలలు అటు ఇటు వేసుకోండి 24 ఫిబ్రవరికి. సో అక్కడ ఏ విధంగా ఉంది మళ్ళీ
అక్కడ బేసికల్లీ మీరు అన్నట్టు చాలా చిన్న ఫ్లక్చుయేషన్. ఇట్స్ కైండ్ ఆఫ్ మిక్స్డ్. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, రిలేషన్షిప్ ఇష్యూస్, ఇష్యూస్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ జాబ్ లో చిన్న ఫ్లక్చుయేషన్. జస్ట్ ఒక కొన్ని రోజులు బెంచ్ మీద ఉండాల్సిన సిచ్యువేషన్. ఓకే ఓకే, రైట్ రైట్. సరే, ఇప్పటిదాకా చెప్పిన వరకు పాస్ట్ కి మనం రేటింగ్ వేసుకుంటే 5/10 వేసుకోవచ్చా, 8-9/10 వేసుకోవచ్చా, ఎంత వేసుకోవచ్చు? యాక్చువల్లీ మీరు చెప్పిన ఫ్లో అంతా కరెక్ట్ గా ఉండింది. బట్ కొంత లైక్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పింది చాలా ఎగ్జాక్ట్ పాయింట్, ఫ్లక్చుయేషన్ అనేది. బట్ ఇందాక 2016-17 చెప్పారు, అది జస్ట్ అంటే నేను కూడా ఇక్కడ చార్ట్ చూస్తున్నా, మేబీ మీ ఫ్లో లో నేను లేనేమో. మోసం చేయట్లే కదా? లేదు సార్, నేను చార్ట్ ల్యాప్టాప్ లో చూస్తున్నా. 2018 అంటే ఫర్ సమ్ రీజన్ ఫ్లో చార్ట్ ఇక్కడ డౌన్ చూపిస్తుంది. అంటే మీరు చెప్పలేదు, బట్ ఇక్కడ డౌన్ చూపిస్తుంది నాకు. నేను ఆ చార్ట్ ఫాలో అయితే అసలు జాతకమే చెప్పలేను, ఎందుకంటే నాకు ప్రోగ్రెషన్స్ ఇలా చూడడం అలవాటు అయ్యే వరకు నేను గ్రాఫ్ చూసి చెప్పలేకపోతున్నాను. పాయింట్ నెంబర్ 1. 2018 అది అట్లా ఫ్లో అవ్వడానికి మీరు మామూలుగా చూడండి ప్రోగ్రెషన్ ని. నేను ఇంకో లైన్ బిల్డ్ చేశాను. ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెటల్ జూపిటర్ కి అది క్యాలిక్యులేట్ చేయబడ్డది. అర్థమైందా? ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెటల్ జూపిటర్. కానీ యాక్చువల్ గా నిజానికి ఆ జూపిటర్ రెట్రో అయ్యి అట్లా వెనక్కి వెళ్ళిపోయాడు కాబట్టి అది 3 years బిఫోర్ 2015 లోనే రియాక్ట్ అయింది. ఓకే, అది ఇక్కడ పనిచేయదు. సో కాబట్టి ఆ ప్రిడిక్షన్ అట్లా పనిచేయదు. అలెన్ లియో అట్టని చెప్తాడు, నేను కనబడితే ఆయన కొడతాడు కానీ నేను ఆయన కనబడను. ఓకే, సో నేను మాడిఫై చేసేసా గ్రాఫ్ ని. ఓకే, సో ఓకే. నేను బేసికలీ సారీ, మీరు ఫ్లో లో ఉన్నారు, ఇది చూస్తూ నేనే బేసిక్ గా ఈ ఫ్లోన్ బట్టి నా బర్త్ టైం ని కరెక్ట్ చేసుకుందాం ట్రై. లేదు, మీరు అట్లా ఏదో మనకి ఫ్లో లో వెళ్ళట్లేదు, మీరు కాల్ చేస్తారు కదా, రైట్ రైట్ రైట్. సరే, ఇంతకీ ఎన్ని మార్కులు వచ్చాయి? 8 వచ్చాయా, 5 వచ్చాయా, ఎన్ని వచ్చాయి? ఐ కుడ్ సే 9 అండి. 9/10 వేసాం. ఇంటర్ప్రిటేషన్ కొన్ని అక్కర్లేని, ఎందుకని నేను ఇంటర్ప్రిటేషన్ కి వాల్యూ ఇవ్వను, నేను క్యాలిక్యులేషన్ కే వాల్యూ ఇస్తాను. మీకు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పిన ఆ స్క్రీన్ ప్లే ని తీసుకోకుండా దానిలో ఉన్న మ్యాథమెటిక్స్ నే అబ్జర్వ్ చేస్తాను అనమాట. అర్థమైంది. మీరు ఫ్లో అయితే కరెక్ట్ గా చెప్పారు. ఫ్లో ఇంపార్టెంట్. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ కి పాజిటివ్ నెగిటివ్ కి ట్రాన్స్ఫర్మేషన్, దానికి ఒకదానికి ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. కరెక్ట్. ఇందా 2024 ఈవెంట్ మాత్రం అసలు దానికి 10 కంటే ఎక్కువ చేయొచ్చు. రీసెంట్ ఈవెంట్ అయ్యే వరకు మీరు ముగ్ధులు అయ్యారు నాకు, అంతేనా? మీరు అది మైల్డ్ అని చెప్తూనే అదొక ఎఫెక్ట్ అని చెప్పారు. అది టైమింగ్ కూడా ఆల్మోస్ట్ పర్ఫెక్ట్, సమ్వేర్ అరౌండ్ మంత్ తో పాటు. సో ఇప్పుడు ఏంటిది క్వశ్చన్? సో ఫర్దర్ టైమ్ కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుందని, అంతే కదా? ఇప్పుడు 25 ఫిబ్రవరికి ఇప్పటికి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ, ఎందుకంటే అంత ప్రస్తుతానికి అది దాటిపోయినాం కాబట్టి. సో వెళ్తుంది, ఇంకో 3-4 ఏళ్ళు ఈజీగా వెళ్తుందిలే. సో బాగానే ఉంటుంది, చెప్తాను. సో ప్రోగ్రెసివ్ సన్, ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సన్ కి ఎక్సలెంట్ ట్రైన్ ఇస్తున్నాడు అనమాట, ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్. ఓకే, ప్రోగ్రెసివ్ మూన్ చాలా ఫేవరబుల్ గా ఉన్నాడు. సన్ భుక్తి జరుగుతూ ఉన్నది, సన్ దశ జరుగుతూ ఉంది. సన్ స్టార్ లో మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి సన్ స్టార్ లాంటి తృతీయానికి, షష్టాధిపతి తృతీయంలో రవికుజులు కలిసిన ఫలితం ఇస్తారు. అంటే ఏంటిది? ఎక్సలెంట్ కదా. సో భాగ్యాధిపతితో షష్టాధిపతి కలిసి తృతీయంలో ఉంటూ పంచమాధిపతి చూడబడుతున్నట్టు అనమాట. సో అదిరిపోద్ది అనమాట. అంటే మీరు ఇలా ఊహించుకోండి, రవికుజులు తృతీయంలో ఉన్నారు, దాన్ని చంద్రుడు చూస్తున్నాడు. అప్పుడు ఎలా ఉంటది? సో ఆయన నీచంలో ఉన్నాడు, అయినా వదిలిపెట్టి యోగకారు కూడా ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అంతే, ఇక క్వశ్చనే లేదనమాట. సో ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ గుడ్ రిజల్ట్. సో కాబట్టి మనం మంచిగా చెప్దాం ఇప్పుడు. ఓకే, ఇన్ని రోజులు మంచిగా చెప్తామో చెప్తాం. ఓకే, 25, 26 ఇవన్నీ మంచిగా చెప్తాను, 27 మంచిగా చెప్తాను, అయిపోయింది. 28లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మళ్ళీ 10th హౌస్ స్క్వేర్ ఇచ్చి యురేనస్ కి స్క్వేర్ ఇస్తా ఉన్నది. ప్రోగ్రెసివ్ మూన్ ఇన్వాల్వ్ అవుతా ఉన్నది. అప్పుడు శని భుక్తి జరుగుతూ ఉన్నది. శని రవి యొక్క నక్షత్రాధిపతి, అంటే శని రవి నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు. సో ఇంపార్టెంట్, దశాలాడి యొక్క స్టార్ ని ఆక్యుపై చేసిన భుక్తిలాడు వచ్చాడు, అక్కడ కలిసి ఉన్నాడు. సో రవి రాహుల దోషం కదా. సో ఇప్పుడు ఏంటిది? ఫాదర్ హెల్త్, ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? కెరియర్ ఇటు సైడ్ పాజిటివ్ చెప్పినా అటు సైడ్ కొంచెం ప్రాబ్లం చెప్పాలి, అది మ్యాటర్. ఓకే, అక్కడ రిలేషన్షిప్ మళ్ళీ అవి కూడా చూసుకోవాలన్నమాట. ఒక్కోసారి ఏంటిది, మీకు వర్క్ రీత్యా వేరే పొజిషన్, వేరే లొకేషన్ కి షిఫ్ట్ అవుతారు, వైఫ్ చిల్డ్రన్ వేరే దగ్గర ఉంటారు. పంచమాధిపతి దోషం మరి ఇవ్వాలి కదా, ఇంకో రకంగా ఏదో రకంగా స్క్రీన్ ప్లే అవుతా ఉంటది అనమాట. మొత్తానికి అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉన్నది. దాన్ని అర్థం చేసుకుని మనం ఎగిసిపడకుండా
పట్టుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఓకే. దాని తర్వాత ముందుకు వెళ్దాం. చార్ట్ ఓవర్కమ్ చేస్తారు, టైం పడుతుంది ఒక 1-2 ఇయర్స్. దాని తర్వాత నుంచి చార్ట్ మళ్ళీ మంచిగా డ్రైవ్ అవుతుంది, ఏం కాదు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ 25 degreesకి వచ్చేసింది 30కి. నెటలు సన్ని కంజైన్ చేసి మళ్ళీ ముందుకు పోతుంది. ప్రోగ్రెసివ్ మార్స్తో ప్రాబ్లం లేదు. ప్రోగ్రెసివ్ సన్ ఇప్పుడు అప్పుడే ఏమీ చేయడు ఇంకో 5 ఏళ్ల వరకు. ప్రోగ్రెసివ్ వీనస్తో ఇష్యూ లేదు. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం మంచి చార్టే, మంచిగా వెళ్తుంది చార్ట్. ఓకే, సో చూద్దాం. 31, 30 ఇవన్నీ మంచిగానే చెప్తాం మళ్ళీ. ఓకేనా, తర్వాత మూన్ దశ వస్తుంది. మూను చెప్పాగా, మూన్ దశకి మళ్ళీ ఇష్యూ ఉందని. మూను శనిని ఫాలో అవుతున్నాడు కదా, శని రాహుతో కలిసి ఉన్నాడు కదా, అది చంద్రుడికి నచ్చదు కదా, కాబట్టి నాకు కూడా నచ్చదు. కాబట్టి చంద్ర రాహుల కలయిక మదర్ హెల్త్ ఇట్లాంటి ఏవో డ్యామేజ్ చేస్తాయి, కొన్ని డిస్టర్బ్ చేస్తాయి. ఓకే, సో అయితే అది నెగిటివ్గా ట్యాప్ అయినప్పుడు చెప్తా. అంటే శని ఏంటిది, వ్యయాధిపతి లాభాధిపతి. ఓకేనా, ఫస్ట్ లాభాధిపత్యం లాభంలో ఉండడం, లాభాధిపత్యం ఇచ్చేసాడు అనుకో, సెకండ్ హాఫ్ ఆఫ్ ముందేసి పని చేయదు, అది ట్విస్ట్. ఓకే, సో ఒక హాఫ్ పని చేస్తుంది. సో 34, ఇప్పుడు 31 నుంచి స్టార్ట్ అయింది కదా. సో ఇప్పుడు ఏమీ చెప్పనవసరం లేదు. ప్రోగ్రెసివ్ వీనస్తో ఏమీ చెప్పనవసరం లేదు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నో ఇష్యూ, ప్రోగ్రెసివ్ 10th హౌస్ నో ఇష్యూ, ప్రోగ్రెసివ్ వీనస్ ఏం ఆపరేట్ అవ్వట్లేదు, అయితే చెప్తా. ఓకే, ప్రోగ్రెసివ్ 10th హౌస్ ప్రోగ్రెస్ ఏమి లేవు. ప్రోగ్రెసివ్ ఉంది ఇక్కడ 36లో ప్రోగ్రెస్డ్ సన్, ప్రోగ్రెస్డ్ సాటర్న్కి ఎక్స్ట్రా ఇచ్చాడు కదా 30, మళ్ళీ శని భుక్తి. అర్థమైందా? అంటే ఈ చార్ట్లో కొండందవి పట్టింది ఏంటంటే సాటర్న్ భుక్తులు ట్విస్ట్ ఇస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ముఖ్యంగా అంటే సాటర్న్ భుక్తులని కాదు, అక్కడ రవిలో సాటర్న్ భుక్తి రావడానికి, చంద్రుడిలో సాటర్న్ రావడానికి సపరేట్ లింక్ ఉన్నాయి. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే చంద్రుడు నీచంలో శని ఫాలో అవుతున్నాడు కదా, సో కాబట్టి శని మీద డిపెండ్ అయిపోయాడు కాబట్టి ఈ డిపెండెంట్ భుక్తి పనిచేయదు. అర్థమైందా? ఇది నేనేమంటానంటే చిక్కుడుకాయ గింజ కాన్సెప్ట్ అంటాను అనమాట. ఒక దానిలో గింజ ఉండదు అనమాట. సో అట్లా, సో ఒక చిన్నగా పనిచేయదు, శని భుక్తిలో గింజ లేదు. సో శనిలో చంద్రుడిలో శని పనిచేయదు విషయం, అది అక్కడ మ్యాటర్ ఎంటీ ఎగ్ అనమాట. సో దాని తర్వాత మళ్ళీ అది దాటిన తర్వాత మళ్ళీ మిగిలిన భుక్తులు పనిచేస్తాయి. అంటే చంద్రుడిలో బుధుడు ఇవన్నీ మళ్ళీ మిమ్మల్ని లిఫ్ట్ చేస్తున్నాయి. పరివర్తన యోగం ఉంది కదా, బుధుడు అంటే మళ్ళీ కుజుడు కదా, కుజుడు భాగ్యాధిపతి కదా. సో ఈజ్ మళ్ళీ పికప్ చేస్తాడు. అంటే దశలాడు ఫెయిల్ అవ్వట్లేదు, కేవలం ఒక భుక్తిలాడే ఫెయిల్ అయ్యాడు. అంటే మనం హాఫ్ పని చేయదు అన్నాం కదా, ఆ హాఫ్ కూడా పనిచేస్తుంది చూడండి. సో ఏమీ లేదు ఇక ఇష్యూ. ఓకే, మళ్ళీ 40, 41. సో కుజుడు వచ్చాడు. ఓకే, కుజుడు స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం రవి, అక్కడే కదా. ఆ రవి రాహుతో పాటు కలిసి ఉన్నాడు, అది దోషం. ప్రోగ్రెసివ్ సన్ 42లో కుజుడిలో రాహు గుప్తి వస్తుంది, 41, 42లో 10th హౌస్ స్క్వేర్ ఇస్తుంది, అక్కడ ఇష్యూ అనమాట ఇక. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు అప్కమింగ్ దశల్లో ఒక చిన్న భుక్తులే ప్రాబ్లం, దశలు ప్రాబ్లం లేదు. అంటే ఏంటి, జాతకుడు ఎదుగుతాడు, భయపడాల్సిన అవసరం లేదు. కుజ దశ ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను, అర్థమైందా? కుజుడిని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కుజుడు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వట్లేదు. ఓకేనా? ఫాదర్ ఏం చేసేవాళ్ళు? మా ఫాదర్ బేసిక్ గా మా ఫాదర్ కి వాళ్ళ ఫాదర్ నుంచి ఎక్కువ సపోర్ట్ లేదండి. ఓకే, సో హీ ట్రైడ్ కపుల్ ఆఫ్ బిజినెసెస్. అంత టు బి ఫ్రాంక్ అంత చదువుకోలేదు, అంత బాగా హార్డ్ వర్క్ చేశారు, బిజినెస్ చేశారు, బిజినెస్ వర్కౌట్ కాలేదు. ఆయన అసలు బేసికలీ నాకు కూడా అంటే హీఈస్ దేర్, లవ్ అండ్ అఫెక్షన్ ఉంటది కానీ లవ్ అండ్ అఫెక్షన్ ఉంటది కానీ బట్ లవ్ అండ్ అఫెక్షన్ కూడా ఫ్రమ్ సర్టెన్ ఏజ్, కనెక్షన్ కూడా కొంచెం తక్కువే. బట్ రైట్ నో ఇట్స్ ఆల్ రైట్. బట్ సపోర్ట్ పరంగా మీరు అనేది సపోర్ట్ పరంగా చాలా తక్కువ. అదే మనం ఐడెంటిఫై చేసింది. ఎందుకంటే కుజుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అనే దానికోసం అటు సైడ్ పాయింట్ కోసం వెళ్ళాను. ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ సన్ నెట్ల 10th హౌస్ పేరుస్తాడు 42లో. మీరు గ్రాఫ్ ఫాలో అవుతున్నారు, ఇప్పుడు ఫాలో అవ్వండి. ఓకే, సో అక్కడ పడిపోయింది కదా, అది పని చేస్తుంది, యాజ్ ఇట్ ఈస్ గా పని చేస్తుంది. ఓకే, సో నేను లైన్ 2 రిలీజ్ చేస్తాను, అప్పుడు ఇది యాక్చువల్గా రియాక్ట్ నెక్స్ట్ డేస్ లో ఉన్నాయి. సో ఇంకా డెవలప్మెంట్ మళ్ళీ కొంచెం డబ్బులు పోగేసుకుని డెవలపర్ల దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. సో ఎక్సెల్ లో ప్రోటోటైప్ రెడీ ఉంది. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ సన్, ఇవన్నీ కూడా
అదే ప్రోగ్రెసివ్ వీనస్ నెట్లో సన్కి స్క్వేర్ అవుతుంది, ప్రోగ్రెసివ్ మార్స్ ఓకేలే కానీ బట్ ప్రోగ్రెసివ్ వీనస్ సరిగా లేదు, సన్ సరిగా లేదు, స్లోగా వెళ్ళాయి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, ఇవన్నీ టైం పడుతుంది. ఓకే, అంటే మార్స్ పనిచేయడు బేసికలీ, ఫండమెంటల్లీ మార్స్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వడు. తర్వాత రాహు స్టార్లైట్ రవి అయ్యాడు. ఓకే, ఇస్తుంది అంటే మార్స్ ఎక్స్పెక్టెడ్గా పనిచేయలే, బుధుడు వక్రించాడు. ఓకే, బుధుడు వక్రించాడు కాబట్టి ఇప్పుడు చంద్రబుధుల పరివర్తన పోయింది. ఓకేనా, సో బట్ స్టిల్ ఓకే. అయినా కూడా ఏంటంటే ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ సన్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మళ్ళీ కొన్నేళ్ళు ఒక హాఫ్ ఆఫ్ ది రాహు దశ మళ్ళీ వర్కౌట్ అవుతుంది. సర్లే అంటే ఏంటంటే కష్టాలు వస్తూ ఉంటాయి, మరీ దానిలోనే కూరుకుపోయే కష్టాలు అయితే ఏం లేవు చాట్లో, అర్థమైందా? సో రాహుదశ ఒక పార్ట్ వెళ్ళిన తర్వాత సెకండ్ పార్ట్ లో ఎక్కడో హెల్త్ ఉంటాయి, అవి చూసుకోవాలి. సో ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చేసాము. చైల్డ్ కేర్ ఎంతమంది పిల్లలు? రీసెంట్లీ 2024 బాన్ 1 year అబ్బాయికి. ఓకే, మీరు అన్న 5th house ఎఫెక్ట్ మరి తెలియదు. అదే కొంతమంది ప్లాన్ చేయలేదని చెప్తారు, రకరకాలుగా చెప్తారులే. సో లేదు, ప్లానింగ్ పరంగానే లేదండి, మేము కొంచెం కెరియర్ అది ఫోకస్డ్ ఉండడం వల్ల, మా వైఫ్ కెరియర్ గురించి కూడా ఆలోచించడం వల్ల. అదే నేను అదే చెప్తున్నా, మీరు అలా ప్లాన్ చేశారు అంతే, ఏం లేదు. అంతే. సో దాని గురించి కాదు, మేము ఇప్పుడు లేటెస్ట్ హాలిడేకి ఇండియా వచ్చి బాబుని మా మదర్ దగ్గర వదిలిపెట్టాం. ఓ, పని చేసింది 5th house, మానే పని చేసింది. వాడు అక్కడ ఉన్నాడు, మీరు ఇక్కడ ఉన్నారు. బేసికల్లీ మిస్సింగ్ అదంతా ఉంటది. ఇక్కడ మేము అంత కేర్ చేయలేమని ఫీల్ అయ్యి అక్కడ వారికి ఇద్దరు మేనేజ్ చేయడం, డే కేర్ కన్నా ఉండడం, పేరెంట్స్ దగ్గర ఉండడం బెస్ట్. బట్ అదే సిచ్యువేషన్, పంచమాధిపతి దోషం అని చెప్పాం కదా, ఆ దోషం అక్కడ ఎర్లీ ఏజ్ లో బాగా పనిచేసినట్టు పాపం. ఎర్లీ ఏజ్ లో నర్సరీస్ లో పంపించడం ఇష్టం లేక మా మదర్ దగ్గర ఉంచాము. అదే బెస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాం, బట్ చూడాలి. అదే దానికోసం నువ్వు కష్టపడే విషయం ఉందమ్మా అని చెప్తా ఉంది చార్ట్, అన్ని రకాలుగా చెప్పింది. అర్థమైందా? అందుకోసం అట్లా అయింది. సో టైం బాగుండడం వల్ల ఇది కొంచెం పెయిన్ కిల్లర్ లాంటిది, అర్థమైందా? అట్లీస్ట్ సేఫ్ పొజిషన్ లో ఉన్నట్టు అట్లా. సరే, ఓకే. ఎలా అనిపించింది? సాటిస్ఫైడా? 1000%, 10%? చాలా బాగా చెప్పారండి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా అడుగుతారా? క్వశ్చన్స్ నాకైతే బోల్డ్ క్వశ్చన్లు ఉన్నాయి. అడగండి కానివ్వండి, మీ సంధించండి మీ అస్త్రాన్ని. ఈ కెరియర్ గురించి అడిగాను కదా, ఇప్పుడు బేసికల్లీ కెరియర్ లో నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచిస్తున్నాం. బేసిక్ వేరే ఏమైనా షిఫ్ట్ అవుదామా, స్టాగ్నేట్ అయిన ఫీలింగ్ లో ఉంది. సో అంటే ఇప్పుడు సన్ లో సాటర్న్ చాలా నియర్ బై ఉన్నది, అవునా? సన్ లో సాటర్న్ మరీ ఎక్కువ దూరం ఏమీ లేదు. సో ఇప్పుడే చేసేదే బెటర్ గా చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఆప్షన్ వస్తుంది కదా 30 తర్వాత, అప్పుడు వెళ్దురు కదా, కంగారే ఉంది. చేసేదే సరిగ్గా చేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా స్కిల్ సెట్ నేర్చుకోండి. సో పెద్ద మారమని చెప్పను నేను, కానీ ఇక్కడే పే పెరుగుతుంది బాగా చేస్తా ఉంటే. మారినా కూడా అంతే ఈక్వల్ అనమాట, పెద్ద డిఫరెన్స్ ఆఫ్ పే ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. ఒకవేళ లేదండి నాకు 100కి 200% గ్రోత్ ఇచ్చాడు, నేను మారిపోయానంటే అవి ఆ సాటర్న్ బుక్ వచ్చినప్పుడు మరి అన్స్టెబిలిటీ వస్తుంది, దాన్ని కూడా తీసుకోండి అని చెప్తా. మళ్ళీ ఏమవుతుంది, మీరు లెక్క కట్టుకుంటే రవిదేశ్ అయిన తర్వాత అక్కడ ఇచ్చాడు ఇక్కడ తీసేసాడు కాబట్టి యావరేజ్ శాలరీ సరిపోయిందండి అంటారు మీరు. ఓకే, గాట్ ఇట్. మీ ఇష్టం, ఇక మీరు ఎట్టయినా ఆపరేట్ చేసుకోండి. మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడున్న జాబ్ లో పే తక్కువ ఉన్న స్టెబిలిటీ చాలా బాగుంది. ఫర్ దట్ రీజన్ నేను డ్యూరింగ్ కోవిడ్ కూడా ఐ కెన్ సే నాట్ దట్ ఎఫెక్టెడ్. కొంచెం అందరితో పాటు స్పెషల్ ఆఫర్ ఉన్నది. రెసిషన్ సైకిల్స్ లో మీకు పెద్దగా ఏమీ నెగిటివ్ కాకుండా పోతుంది చార్ట్. అవును, దాని గురించి కూడా అడుగుదాం అనుకున్నాం. మీరు చాలా చార్ట్స్ లో రెసిషన్ మీ దానిలో లేదు, మీ దానిలో రెసిషన్ లో మీరు లేరు, మీరు రేస్ లోంచి పక్కకు తప్పిన ఎలక ఇది. ఓకే, సో అంటే నేను రేస్ లో ఉండను అంటారా? అంటే ఆ డిఫికల్టీలో మీరు లేరు, అంతకన్నా ముందే మీకు అయిపోయింది దివాళీ. ఓకే. జనరల్లీ హెల్త్ ఎలా ఉండొచ్చు అండి? జనరల్లీ ఇట్స్ 6th లార్డ్ సన్ ఏం అఫ్లిక్షన్ లేదు, లగ్న లార్డ్ జూపిటర్ కొంత అఫ్లిక్షన్ ఉంది, 8th లార్డ్ వీనస్ కొంత అఫ్లిక్షన్ ఉంది. అంటే ఒక 65% 70% ఇవ్వచ్చు. ఓకే. సో ఓవర్ హీట్ వల్ల ఒక్కోసారి బోన్ వీక్నెస్ ఇట్లాంటి కొంచెం మెయింటైన్ చేయండి, లేదంటే ఒక్కోసారి నర్వ్ వీక్నెస్ ఇట్లాంటి ఇస్తుంది, రకరకాలు ఇస్తూ ఉంటుంది. బట్ మనం ఫుడ్ డైట్ మంచిగా మేనేజ్ చేస్తూ సరిపోతుంది.
టైం బాగుంది కాబట్టి ఇప్పుడు ఏమి మనం బెడ్ రిడన్ అయ్యి హెల్త్ తో సఫర్ అయ్యే కాంబినేషన్స్ ఏమి ఇప్పుడు లీడ్ చేయట్లేదు. ఓకే, రవిదశ చంద్రదశ బాగున్నాయి కాబట్టి బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూ ఒకటి చిన్న ఇష్యూనే కానీ బట్ ఇట్స్ ఇరిటేటింగ్ లాట్. హైలీ అగ్రెసివ్ డ్రింకరా మీరు? అగ్రెసివ్ డ్రింకర్ చాలా లైట్ అండి డ్రింకింగ్. డౌట్ ఏంటిది? ఇదే బ్రీతింగ్ రిలేటెడ్. బ్రీతింగ్, ఓకే ఓకే ఓకే, బ్రీతింగ్, సారీ బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూ ఇస్తుందా? అవునండి, కొంచెం ఒక నాస్ట్రల్ బ్లాక్ ఉంటది, అది అవకాశం ఉంది. చంద్రుడు కదా, చంద్రుడు శనిని ఫాలో అవుతున్నాడు కదా పరివర్తన యోగంలో. సో అది ఒకటి. కర్కాటకంలో లగ్నాధిపతి ఉన్నాడు కదా చతుర్థం, అది బ్రీతింగ్ రిలేటెడ్ గా చిన్న చిన్న ఇష్యూస్ ఇస్తుంది, బట్ నాట్ మేజర్ అనమాట. అంత మేజర్ కాదు, బట్ అదే సో మేనేజబులే. స్విమ్మింగ్ అంటే బోన్ ఏమన్నా కొంచెం వంకర ఉందట్నా? అది చూడాలండి. నేను బేసిక్ చాలా అసలు లైట్ తీసుకున్నాను, ఈ మధ్య కొంచెం సివియర్ అయ్యేసరికి నేను చెక్ చేయించి ప్రివెన్షన్ ఏదో ఒకటి మనం ప్లాన్ చేస్తూ వెళ్ళాలి. సో ఇగ్నోరెన్స్, భయం వల్ల ఇగ్నోరెన్స్ రకరకాలు వస్తాయి, కానీ ఇగ్నోరెన్స్ చేయకండి. ఒక భయం కాదు కానీ ఒక రకమైన ఇది మాత్రం ఉందండి చిన్నప్పటి నుంచి, అసలు ఇగ్నోరెన్స్ ఏం కాదులే. అదే అది జస్ట్ చెక్ చేయించుకుంటే అయిపోతుంది అంతే. రైట్. ఓకే ఓకే ఓకే. ఇంకొకటి ఫ్యామిలీలో కోర్ట్ కేసెస్ కొన్ని ఉన్నాయండి, అది ఏ ఇయర్ లో స్టార్ట్ అయినాయి అనే దాన్ని బట్టి ఉంటది, అది ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటది. ఓకే, బేసికల్లీ మా మదర్ ఎక్కువ డీల్ చేస్తుంటారు. ఎలా అంటే ఒకటి పోయిన తర్వాత ఇంకోటి ఏదో ఒకటి తగులుతుంటది. ఏ ఇయర్ ట్రిగర్ అయినాయో చూసుకోవాలన్నమాట. అది వాళ్ళ చార్ట్ లో బాగా చూడాలి, బట్ మీ చార్ట్ లో డిఫికల్టీ లేకపోతే మీ మీద సఫరింగ్ ఉండదు కాబట్టి అది మీ దానిలో ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వాలి. కోర్ట్ రిలేటెడ్ సఫరింగ్ ఉండదు కానీ మనీ సపోర్ట్ మనం చేస్తాం కాబట్టి అది మీకు ఇప్పుడు ఎప్పుడైతే నేను నెగిటివ్ టైం చెప్తాను, ఇప్పుడు 24-25 చెప్పాగా, అక్కడ అవుతుంది అనమాట, అక్కడ ఖర్చు పడుతుంది. ఎందుకంటే అక్కడ చతుర్థాధిపతి శనితో సెక్స్టైల్ ఇచ్చి రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ వల్ల నువ్వు కొంత డబ్బులు కోల్పోతావు. అది ఇటు సైడ్ బెంచ్, అటు సైడ్ డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ ఉంటాయి అనమాట. అవి ఓకే ఓకే ఓకే, ఆ ఆస్పెక్ట్ అట్లా పనిచేస్తుంది. ఓకే ఫైన్. అది హెల్త్ మీద పనిచేస్తుంది, అట్లా పనిచేస్తుంది, రకరకాలుగా పనిచేస్తుంది. సారీ, ఈ ఆస్పెక్ట్ 25 చెప్పారా? 24-25 మధ్యలో చెప్పాను, అది అయిపోయింది ఆల్రెడీ. ఓకే 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 ఫైన్. అది కూడా ఒకటి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా నాకు ఎప్పుడు ఇది ఒకటి ఉంటదండి, బేసికల్లీ ఐ ఫీల్ లైక్ పుల్డ్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ మెటలిస్టిక్ థింగ్స్. రెండు ఉన్నాయి అంటున్నారు అంటే అయితే ఈ ఎక్స్ట్రీమ్ థాట్స్ లేదంటే ఆ ఎక్స్ట్రీమ్ థాట్స్ ఉన్నాయి. అదే మధ్యలో శని గురు కేతుల కాంబినేషన్ తో పాటు మెటలిస్టిక్ కాంబినేషన్స్ కూడా ఉంటే అట్లనే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే అవి ఎండ్ ఆఫ్ ది డే ఏం చేస్తాయి అంటే ఒక విషయంలో రిజల్ట్ అంటే నేను ప్రోగ్రెస్, అదే మీకు లాస్ట్ టైం నేను అయిన సఫరింగ్ కన్నా నాకు మంచి గ్రోత్ వచ్చిందని చెప్పారు చూసారా, అట్లా ప్రతి గ్రోత్ ముందు ఒక సఫరింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. అది ఒక ప్యాటర్న్ ఈ చార్ట్ లో. ఓకే ఓకే ఓకే. అప్పుడే కదా మీకు స్పిరిచువల్ గా దేవుడో భక్తో ఏదో నమ్మకం అన్ని ఇచ్చేది, అట్లా అనమాట. ఓకే ఓకే. అది ఏమన్నా ఉపయోగం ఉంటుంది అంటారా? అంటే ఐ మీన్ టు సే ఉపయోగం ఇన్ ద సెన్స్ స్పిరిచువల్ సైడ్ ట్రావెల్ చేయొచ్చు అంటారా? చేయండి తప్పేం లేదు కదా. ఓకే, చేయకపోయినా దానికంటూ టైం వస్తుంది చేయిస్తుంది. అదే బేసికల్లీ నాకు ఈ స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది. ఎప్పుడైతే అటు సైడ్ ఎక్కువ వెళ్ళాను, ఇటు ఏదో పుల్ జరిగి లేదు నువ్వు లైఫ్ ని సీరియస్ గా తీసుకోవట్లేదు, ఇదే ఎక్కువ ఇంపార్టెంట్ అనే సిచ్యువేషన్స్ జరుగుతాయి. అదే బ్యాలెన్స్ డే ఎందుకంటే ఎక్కువగా దట్ సైడ్ కూడా ఉండని లాక్ వస్తుంది మళ్ళీ. అటు ఇటు ఎక్కువ వెళ్ళాను, అటు ఎక్కువ. సింపుల్ చెప్పాలంటే మెటలిస్టిక్ సైడ్ మూడు స్వింగ్స్ ఉన్నాయి. ఈ మెటలిస్టిక్ సైడ్ వెళ్ళి ఏదన్నా బిజినెస్ అదే సార్ట్ చేద్దాం అనే థాట్ వచ్చింది ప్రతిసారి. లేదు బిజినెస్ అంటే మళ్ళీ మనుషుల్ని మోసం చేయాలి ఇలాంటివి వచ్చేసి లేదు మనకు జాబ్ సేఫ్, మోసం చేయకుండా కూడా బిజినెస్ చేయొచ్చండి. చేయొచ్చేమో మేబీ. ఈ థాట్స్ వల్ల బేసికల్లీ ఐ విల్ బి లైక్ ఓకే మనకు కాదు అదంతా అని అలా అవుతుంటది. చాలా రాసుకున్నా బేసిక్ గా, మీరు బిజీగా ఉన్నారు. లేదు మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం కానీ. ఓకే ఓకే సరే, మీరు ఏప్రిల్ లో కాల్ చేస్తే మా వైఫ్ చార్ట్ చెప్తారు కానీ నాకు క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. బేసిక్ నాది ఏప్రిల్ వచ్చిందండి. నేను మా వైఫ్ కి సరైన బుక్ చేస్తే అది
సమ్వేర్ అరౌండ్ 26 ఆగస్ట్ వచ్చింది. ఒకే నెంబర్ తో ఒకసారి అది మళ్ళీ బుక్ చేస్తే ఒకసారి ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయితే జాగ్రత్త. లేదు మా వైఫ్ నెంబర్ ఇచ్చాను. అయితే మా వైఫ్ కి 26 ఆగస్ట్ ఇస్తే అది ఇప్పుడు పిక్ అయిందంటుంది. మీరు రీసెంట్ సాఫ్ట్వేర్ చేస్తున్నారు. సో నేను ఆగలేక బేసిక్ గా మీతో రైట్ స్టాప్ చేస్తున్నా.